వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు. హిందువులపై దాడులు సహించేది లేదని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు రవిశంకర్ పట్నాయక్, ఆర్ఎస్ఎస్ ప్రాంత సేవా ప్రముఖ్ కేశవయ్య, జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కన విశ్వేశ్వరరావు, బీజేపీ నాయకులు మాలకొండయ్య పేర్కొన్నారు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట హిందువులపై దాడులు జరుగుతున్నాయని, ఇకపై సహించబోమని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు రవిశంకర్ పట్నాయక్, ఆర్ఎస్ఎస్ ప్రాంత సేవా ప్రముఖ్ కేశవయ్య, జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, బీజేపీ నాయకులు మాలకొండయ్య పేర్కొన్నారు. సోమవారం కాకినాడ బాలాజీ సెంటర్ నుండి విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బాలాజీ సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇప్పుడు మొన్న కడల్లో జరిగిన రాయచోట్ల జరిగిన దుర్మార్గమైన చర్య చాలా బాధాకరంగా ఉంది. ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు చిత్తూరు జిల్లా వీకోటలోని, కృష్ణా జిల్లా కడల్లోని ఇదే విధంగా ముస్లింస్ హిందువుల మీద దాడి చేశారు. కొత్తగా పోలీసులు ఏం చేస్తున్నారో తెలుసా? కొత్త సిద్ధాంతం మొదలు పెట్టారు. ముస్లింస్ దాడి చేస్తారు కనుక హిందువులు ఊరేగింపులకు వెళ్ళకూడదు అని సిద్ధాంతం మొదలు పెట్టాడు జే నరసింహారెడ్డి అని ఎస్ఐ. ఇది ఎంతవరకు సమంజసం? హిందువులు పండుగలు చేసుకోకూడదా? వాళ్ళు బతకడానికి అవకాశం లేదా? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం తెలిసింది సనాతన ధర్మం అంటున్నారు, మన ధర్మాన్ని రక్షించుకోవాలంటున్నారు, ముందుకు రావాలంటున్నారు. ఏది ఇంత జాగా జరిగినా ఒక్క రాజకీయ నాయకుడు ఒక్కడు కూడా స్పందించలేదు. ఇది తప్పు అని ఎవడో ఖండించలేదు. ఎంతవరకు నిజం? వీళ్ళు చేసి చర్య ఎంతవరకు సమర్థితం? హిందువులారా, ఇప్పటికైనా మేల్కోండి. ముందు భవిష్యత్ తరాలు ఇలాగే ఉంటే మన మైనార్టీలు అయిపోతాం, వాళ్ళు మెజార్టీలు అయిపోతారు. మన పండుగలు చేసుకోవాలంటే వాళ్ళు పర్మిషన్ తీసుకునే స్థితికి తీసుకొచ్చేస్తారు. అందుచేత హిందువులు కూడా తత్వ జాగ్రత్త, ముందుకు రావాలి. ఇదే విధంగా ఒక విషయం చెప్తున్నాం. రామాయణంలో వాళ్ళు చనిపోయినప్పుడు సుగ్రీవుడికి కౌరింపుతారు రామచంద్రమూర్తి సీతాన్వేషణ కోసం. వాళ్ళు వెళ్ళిన బాట ఇంకా మూసుకుపోలేదు. సుగ్రీవా, నువ్వు వచ్చి సీతాన్వేషణ వెళ్ళకపోతే నీ పరిస్థితి అంతే అని కౌరింపుతాడు. అదే విధంగా చెప్తున్నాం. గత ప్రభుత్వం వెళ్ళిన దాని ఇంకా మూసుకుపోలేదు. గత ప్రభుత్వం చేసి దారి ఇంకా మూసుకుపోలేదు. ఈ కొత్త ప్రభుత్వం చెబుతున్నాం, ఆ దారి ఇంకా మూసుకుపోలేదు. మీరు కూడా హిందువులు పట్టించుకోకుండా ఉంటే, హిందువుల పరిస్థితి ఇలాగా ఉంటే హిందువులు తిరుగుబాటు జరుగుతుంది. రాయచోటిలో వీరభద్రస్వామి ఊరేగింపు కొనసాగుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి మసీద్ దగ్గరికి చేరగానే మసీదు నుండి ముస్లిం మూకలు హిందువులపై దాడి చేశారు. అయినప్పటికీ కూడా హిందువులు చాలా సంయమనంగా వారి కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ వెళ్తుండగా తిరిగి వస్తూ అదే మార్గంలో వస్తున్నప్పుడు మళ్ళీ ఒకసారి ముస్లింలు దాడి చేశారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక హాబీగా అయిపోయింది ముస్లిమ్స్కి. రెండవది, వారు వెనక్కి వస్తున్నప్పుడు పోలీసులు మనం పర్మిషన్ పెట్టుకున్నాం, వీరభద్రస్వామి ఊరేగింపు చేసుకోవడానికి పర్మిషన్ పెట్టుకున్నాం. అయినప్పటికీ కూడా పర్మిషన్ కూడా మాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది పోయి వారే మాపై లాఠీచార్జ్ చేసి మా వివిధ క్షేత్రాలైనటువంటి విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ ఇతర నాయకులందరి మీద కేసులు పెట్టారు. చిన్నలు పెద్దలను తేడా లేకుండా, మహిళలు వృద్ధులను తేడా లేకుండా అందరి మీద అమానుషంగా దాడి చేసినటువంటి ఎస్ఐ గారిని తక్షణ విధుల నుంచి తొలగించాలి. పడనలో మొన్న రీసెంట్గా జరిగినటువంటి కార్యక్రమంలో కూడా ఇదే విధంగా ప్రవర్తించారు వారు. ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది. పోలీసు వారు కేసులు బనాయిస్తున్నారు తూతూ మంత్రంగా. ప్రభుత్వం వారు వారి రాజకీయ లబ్ధి కోసం ఈ కేసులు మళ్ళీ వారు తీసేస్తున్నారు. ఇది ఒక రెగ్యులర్ ఆటలాగా అయిపోయింది. హిందువులు ఇక చూస్తూ ఊరుకునేటువంటి అవకాశం లేదు. మా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా మేము వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి హిందువుల్ని వారు చేసుకున్నటువంటి యాక్టివిటీస్ని ఇండిపెండెంట్గా చేసుకునే అవకాశం కల్పించాలి. ముస్లింలపై తక్షణం చర్యలు తీసుకోవాలి. తక్షణం ఎస్ఐ గారిని విధుల నుంచి తొలగించాలని చెప్పి తెలియజేస్తున్నాం. రాయచోట్లోని హిందువులపై అమానుషంగా దాడి చేసి మైనారిటీలు కవ్వింపు చర్యలు చేయడం చాలా దురదృష్టకరం. ఇటువంటి చర్యలు పాల్పడిన మైనారిటీలపైన శిక్ష వేయాలి. అలాగే అక్రమ అరెస్టులు చేసినటువంటి ఎస్ఐలు సస్పెండ్ చేయాలని ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఇటువంటి ఉదాసీనత వైఖరి ప్రభుత్వానికి తగదని మేము ఇదే క్షేత్రాల నుంచి ఇక్కడ అనేక మంది హిందువులు కాకినాడ కలెక్టరేట్ వద్ద మేము ధర్నా చేయడం జరిగింది. కలెక్టర్ గారు దీనికి సానుకూలంగా స్పందిస్తారని, సకాలంగా హిందువులకు రక్షణ కల్పిస్తారని నేను భావిస్తున్నాం. అక్రమ కేసులను తొలగిస్తారని మేము హెచ్చరిస్తున్నాం. అలాగే భారతదేశంలో మత స్వేచ్ఛ లేదా అన్నది మా యొక్క డిమాండ్. అన్ని మతాలకి కొమ్ము కాస్తూ ఇక్కడ మైనారిటీలకు కొమ్ము కాసే ప్రభుత్వాలు ఏ హిందువు కూడా వాళ్ళ
ఇటువంటి చర్యల్లో తక్షణమే వెనక్కి తీసుకోవాలని మేము వివిధ క్షేత్రాల నుంచి హెచ్చరిస్తున్నాం.